చేస్తాం న్యూ బ్రాంచెస్ అంటే న్యూ గ్రోత్ స్టార్ట్ అయిన తర్వాత మొదలు పెడతాం ఎప్పుడైనా సరే. అప్పుడు ఏం చేస్తామంటే ఓల్డ్ అన్నీ కూడా ప్రతిదీ మనం కట్ చేసేటప్పుడు ఈ ఏవైతే కాడ ఉందో కాడ దీనికి వదిలేయాలి. వదిలేస్తే ఈ కాడ దానికదే రాలిపోతుంది న్యాచురల్గా, మనం ఏం చేయక్కర్లేదు. అప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు మీకు న్యూ షూట్స్ కనబడుతుంది దీంట్లో చూడండి, ఇవి న్యూ షూట్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేటప్పుడు మాత్రమే కట్ చేయాలి. అప్పుడు మనకి ఎంత హైట్ అయితే చెట్టు కావాలనుకుంటున్నామో అంత హైట్కి. అంటే ఇలా చేస్తే మీకు ఏమవుతుంది, లాంగ్ టర్మ్లో అంటే మొక్క లైఫ్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు దీనికి చూడండి, దీనికి చిగురు వస్తుంది, దీన్ని అట్టి పెట్టుకోవచ్చు ఎందుకంటే దానికి పోత వస్తుంది కాబట్టి. అలాగే మనం టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం మ్యాక్సిమం హైట్ తగ్గించాలి, లేకపోతే గాలికి దానికి బాగా దొరికిపోతుంది, మీకు సేఫ్గా ఉండదు ప్లాంట్. అంటే జనరల్గా ప్రూనింగ్ ఎప్పుడు చేయాలనేది చాలా క్రూషియల్. ఇది ఆల్రెడీ ఒక రౌండ్ క్రాప్ అయింది, దాదాపు ఒక 30 ఫ్రూట్స్ దగ్గర వచ్చాయి. ఇప్పుడు ఏంటి, మనకు సెకండ్ క్రాప్ కావాలి కాబట్టి మనం ఈ న్యూ షూట్స్ స్టార్ట్ అయిన తర్వాత ఈ పని మొదలు పెట్టాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ప్రతి దానికి ఒకటి కనిపిస్తుంది. ఇప్పుడు ఈవెన్ షేప్ కూడా మీకు ఎలా నచ్చితే అట్లా. దీనికి మనం కొంచెం స్టేకింగ్ ఇచ్చామనుకోండి, స్టేకింగ్ అంటే ఇక్కడ ఒక తాడు కడతాము, దీనికి ఒక తాడు కట్టి దాన్ని ఇక్కడ నుంచి ఇలా తిప్పుకుంటే ఇక్కడ కట్టామనుకోండి, అప్పుడు అసలు కదిలే అవకాశం ఉండదు, ఎందుకంటే అది లాగి పట్టుకుంటుంది, జస్ట్ లైక్ స్ప్రింగ్లా పనికొస్తుంది. ఇది మనం చేసే ప్రూనింగ్. ఆల్మోస్ట్ ఇది మనం నెక్స్ట్ సీడ్స్కి వదిలిస్తాం రెడీ. ఇవి ఏంటంటే ఎస్పెషల్లీ బాగా లేతకు కోసుకోవాలి, లేకపోతే ఫైబర్ చాలా ఎక్కువ గుచ్చుకుంటూ ఉంటుంది. బాగా మునక్కాయ ముదిరిపోతే ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది. ఇక్కడ కూడా మీరు సాయిల్ చూస్తే ఏమవుతుంది చూడండి, ఇట్లా ఉండాలి స్పాంజీగా. మనం మల్చింగ్ వేసి ఇట్లా తయారు చేసాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీళ్లు పోయకపోయినా ఇంకా అసలు చెమ్మెలా ఉంది. దీంట్లో నత్తగుళ్ళు ఉన్నాయి, చాలా మంది నత్తలు ఉన్నాయి, నా మొక్కలన్నీ పోయి అంటూ ఉంటారు. మరి ఇన్ని నత్తగుళ్ళు ఉన్నాయి, పోవాలి కదా. కానీ మనం ఎప్పుడు ఏం చేయాలంటే ఈ స్టెమ్ ఉంది కదా, ఈ స్టెమ్ ఎప్పుడు కూడా ఫామ్గా ఉండాలి, ఇది కదలకూడదు, గట్టిగా ఉండాలి. ఏ మొక్కైనా గాలికి కదలకుండా పునాది లాంటిది ఇది. ఆ తర్వాత చుట్టూ మల్చింగ్ మెటీరియల్ ఇలా ఉంటే ఎక్కువగా నీళ్ళు అడగదు, రీజనబుల్గా ఉంటుంది. ఇది మనం ఏ సీజన్, దీంతో సీజన్తో సంబంధం లేదు, ఎందుకంటే మనం టెర్రస్ గార్డెనింగ్లో ఎక్కువ ఎరువులు ఇస్తున్నాం. ఇవ్వాల్సిన దానికన్నా 200%. రైతులు సపోజు ఎకరానికి ఒక 10 బళ్ళు వాడారనుకోండి, మనం 200 బళ్ళు వాడుతున్నట్లు లెక్క. అంటే మనం కాల్కులేట్ చేసినప్పుడు ఆ సాయిల్తో ఇట్లా తీసుకుని ఏం చేస్తామంటే దీనికి ప్యాడ్ అప్లై చేసుకుంటే, కెమికల్లో అయితే మనం కాపరాక్సిక్లోరైడ్ పెడతాము, ఇక్కడైతే మనం ప్యాడ్ అప్లై చేస్తాం. ప్యాడ్ అప్లై చేస్తే దాంట్లో నుంచి ఏవి కూడా లోపలికి వెళ్ళకుండా ఉండడానికి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ అటాక్ అవ్వకుండా పనికొస్తుంది. యాంటీబయాటిక్ ఆఫ్ చేసి